శివారాధన చేసేటువంటి విధానంలో నిన్నటి గురించి రేపటి గురించి ఈ రెండు ధ్యాసల్ని వదిలేసి వర్తమానంలో నేను చేస్తున్నాననేటువంటి భావాన్ని కూడా వదిలేసి చివరికి ఆ మోక్షం అనేటువంటి స్థితి, దానిలో ఎంతసేపు ఉంటున్నాను, రోజు ఆనందాన్ని అనుభవిస్తున్నాను శివ పూజ చేస్తూ అనేటువంటి భావాన్ని కూడా తిరస్కరించి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? దీనికి ఒక కథ చెప్తారు తమాషాగా. ద్రవిడ దేశంలో నాయనార్లు ఉంటారు. ఆ నాయనార్ల యొక్క విశేషతత్వం తెలుసుకుంటే నిజంగా భక్తి అనేటువంటి దానికి పరాకాష్ఠ అర్థమవుతూ ఉంటుంది. ఆ భక్తికి పరాకాష్ఠ అయ్యే నాయనార్ల చరిత్ర అని చెప్తారు. గుగ్గిలాన్ని విశేషంగా శివమూర్తికి అర్చనలో పెట్టి ఆ గుగ్గిలంతో తన నామాన్నే గుగ్గిల నాయనారని మార్చుకున్నటువంటి ఒక నాయనార్ గురించి చెప్తారు. ఆయన విశేషమైనటువంటి ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే ఆ రోజుల్లో ఎంత ధనము అంటే దాదాపుగా ఒక 3 గ్రామాల్ని పోషించగలిగేటంత ధనం తన ఎందుకు కలిగి ఉన్నటువంటి వాడుగా ఆ నాయనార్ చెప్పబడుతూ ఉండేవాడు. అంత ధనికుడు. ఆ ధనికుడైనటువంటి కాలంలో ఏం చేస్తూ ఉండేవాడు, తండ్రి గారి ద్వారా మొత్తం శివ పూజ పీఠం అంతా కూడా ఆయనకి సంక్రమించింది. ఆ శివ పూజ పీఠాన్నంతటిని కూడా నిరంతరము ఎంతో ప్రేమతో శ్రద్ధతో చక్కగా న్యాసం చేస్తూ ఉండేవాడు. దాన్ని ఎంతో రమిస్తూ ఉండేవాడు. ఆ రమిస్తూ ఎంత పూజ చేసినా ఆయన మనస్సు ఒక చోట నిలిచేదట. అన్ని చోట్ల మనస్సు రకరకాల వైపుకు వెళ్ళిపోతూ ఉండేది. కానీ ఒక స్థితి వచ్చేటప్పటికల్లా మనస్సు నిలిచిపోయేదట. అక్కడ అంటే భగవంతుడికి దీపారాధన చేసి పుష్పాలు సమర్పించి గంధాన్ని సమర్పించి న్యాసముతో పాటు చేసేటువంటి అభిషేకాలను సమర్పించి వస్త్రం సమర్పించి ఆభరణాలు సమర్పించి అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టాలి. నైవేద్యం అంటే ఆ పూట ఆహారం ఏదైతే ఉందో దాన్ని సాత్విక బుద్ధితో పరమేశ్వరుడికి నైవేద్యంగా ఇవ్వాలి. ఆ నైవేద్యానికి ముందు చేసేటువంటిది ఏమిటయ్యా అంటే ధూపాన్ని వెలిగించడం. ఆ ధూపంని పరమేశ్వరుడికి సమర్పిస్తూ ఉండాలి. ఆ ధూపం వేయంగానే ఆయన మనస్సులో ఆనందం కలిగేదట. అందుకు ఆ శివమూర్తి ఆ ధూపం వేయంగానే ఆ ధూపం యొక్క విభూతిలో ఆ పొగలో ఏమిటో అప్పుడే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనేటువంటి శ్లోకం గుర్తొచ్చి ఆ శ్లోకంలో నిజంగా ఒకప్పుడు ఆ పిల్లవాడు భయపడిపోయి తన జీవితాన్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చినటువంటి యమదూతలు ఎవరైతే వచ్చారో ఆ యమదూతల నుంచి తనని రక్షించమని శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటే ఆ శివలింగంలోంచి పరమశివుడు అనేటువంటి వాడు నిజంగా ఇలాగే వచ్చాడేమో, ఆ శివలింగం రెండుగా చీలిపోయి అందులోంచి పరమశివుడు బయటకు వచ్చేటప్పటికల్లా ఈ జగత్తులో ఉండేటువంటి పంచభూతములు కూడా ఆయన పాదాక్రాంతమై నిరంతరము ఉంటాయి కనుక ఆ పాదాక్రాంతమైనటువంటి పంచభూతాల్లోంచి వచ్చేటువంటి విభూతి అంతా ఈ ధూపములోంచి వచ్చేటువంటి పొగలాగా ఆయన్ని ఆవరించి ఉంటే ముందు ఆ పొగ వస్తే పొగలోంచి శివుని యొక్క రూపము కనపడి ఉండవచ్చు. ఇలా కనపడినటువంటి శివమూర్తి నాకు కూడా ఎప్పటికైనా కనపడాలి. ఇలా ముందు పొగ రావాలి. ఆ వాసన రాగానే నేను ఆ వాసనలో పాటు వాసనాక్షయాన్ని చేసేటువంటి శివమూర్తిలో నేను లయమైపోవాలనేటువంటి కోరికతో నిరంతరం ఆ ధూపం వేయడం. ఆ ధూపం వేయంగానే ఆ ధూపంలో కనపడుతున్నటువంటి శివమూర్తిని దర్శించి ఆనందంతో పరవశుడు అయిపోవడం, అంతర్ముఖం అయిపోవడం, తపస్సులోకి వెళ్ళిపోవడం. చివరికి భోజనం లేదు. రాత్రి దాకా ఉన్ముక్తుడైపోయి ఆ భావనలో ఉండిపోయేవాడు రాత్రి అయిపోయేటప్పటికీ ఇంకా నైవేద్యం పెట్టడానికి అప్పటికే పిల్లలు ఏడుస్తున్నారని పాపం ఆ తల్లి ఇంటి ఇల్లాలు పక్కన ఉన్నటువంటి దేవతార్చనకి ఇదంతా నైవేద్యం పెట్టి పిల్లలకు తినిపించేసేది. భర్త తినలేదు, తాను కూడా తినకుండా ఉండిపోయేది. ఇలా వృత్తి వ్యాపారాలన్నీ మానేసేసి చివరికి ఏమైపోయింది, మనస్సంతా కూడా భగవంతుడు శివుడు శివారాధన, ఆ శివారాధనలో వేసేటువంటి గుగ్గిలం. ఇక్కడ మనస్సు నిలిచిపోయింది. ఎక్కడ గుగ్గిలం కనబడితే అక్కడ గుగ్గిలం తెచ్చేసేవాడు, శివుడికి ధూపం వేసేస్తూ ఉండేవాడు. చివరికి ఏమైంది, శివుడు ఆనందించేశాడు. ప్రపంచంలో ఇంతమంది ఇన్ని రకాలైనటువంటి విధానాలు నన్ను పూజిస్తుంటే వీడెవడరా బాబు గుగ్గిలంతో నన్ను ఆస్వాదించేస్తున్నాడు, నన్ను పట్టేసుకుంటున్నాడు, నన్ను వదిలి వెళ్ళట్లేదు వీడు. పైగా నిమిషానికి ఒకసారి తపోన్ముఖుడైపోతున్నాడు, ఉన్ముక్తుడైపోయి నాలోంచి లయమైపోతున్నాడు, నాలోకి లయమైపోతున్నాడు. వీడిని వదిలించుకుందామన్నా వదలకుండా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు. వీడికి ఇప్పుడున్నటువంటి స్థితిగతులన్నీ బాగున్నాయి. ఒకవేళ ఈ ధనం పోతే, ఈ ఐశ్వర్యం పోతే ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. పరీక్ష. భగవంతుడి దగ్గర భక్తితో కనుక మనం ప్రణమితే వచ్చేటువంటిది ఏమిటయ్యా అంటే ముందు పరీక్ష వస్తుంది. ఏమిటా పరీక్ష? ఉన్న ఐశ్వర్యం అంతా వెళ్ళిపోయింది. వృత్తి వ్యాపారాలన్నీ పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసేసి భగవంతుడు ధూపం వేయడం, అందులో ఆనందం పొందిస్తూ ఉండడం. అలా ఆనందం పొందుతున్నటువంటి వాడికి ఏం చేశాడు, ఐశ్వర్యము మొత్తం అంతా తీసేసుకున్నాడు. తానే ఇచ్చాడు, తనే తీసేసుకుని ఏం చేశాడు, రూపాయి ఇంట్లో లేనంత స్థితికి కుటుంబాన్ని తీసుకొచ్చేసాడు. అయినా సరే శివ పూజను వదల్లా. ఇదివరకు బాగా గుగ్గిలం కొనేవాడు కదా, మొత్తం ఒక బీరువా అంతా గుగ్గిలం పెట్టేసుకుని ఉన్నాడు. ఆహారానికి తినడానికి అన్నం లేదు, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. చివరికి పాపం ఆ ఇంటి ఇల్లాలు మొత్తం ఆభరణాలన్నీ కూడా అమ్మేసి పాపం పిల్లల్ని పోషిస్తూ ఉన్నదట. అటువంటి స్థితి వచ్చేసింది. చివరికి అంతా అయిపోయి ఇంకా 10 రోజులు వాళ్ళిద్దరూ అన్నం తిని 10 రోజులైంది, పిల్లలు అన్నం తిని 2 రోజులైంది. ఇంకా పిల్లలు పడిపోతారు. పాప అంత భయం వేసి ఆవిడ ఏం చేసింది, చివరికి పసుపు తాడు కట్టుకుని ఆయనకి మంగళసూత్రం తీసి ఇచ్చింది.
అయ్యా ఇవాళ ఒక్కటి మిగిలింది, ఇంకా కాస్త పచారీ కొట్టుకెళ్ళి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకురండి, పిల్లలకి అన్నం పెడదాం, 10 రోజుల పాటు అన్న వస్తుంది నమ్మితే అంది. సరే అని బయట పెడతాడు. వెళ్ళేటప్పటికి ఏం చేశాడు, శివుడు వెంటనే ఒక గుగ్గిలం వ్యాపారిగా రోడ్డు మీద కనబడ్డాడు. పెద్ద బస్తాలన్నీ, గుగ్గిలం బస్తాలన్నీ మొత్తం పెద్ద బండిలో వేసుకుని వస్తూ అరుస్తున్నట్ట. పైగా గుగ్గిలం చాలా ఖరీదైపోతుంది, ఇప్పుడు కొనుక్కోకపోతే మళ్ళీ కొనుక్కోవడానికి అవకాశం లేదు, ఆసక్తి ఉన్నవాళ్ళు ఇప్పుడే కొనుక్కోండి అన్నట్టు, మొత్తం బస్తాడు ఇచ్చేసేస్తాను అని అరుస్తున్నట్ట. బాబోయ్ గుగ్గిలం మళ్ళీ దొరకదుట. ఇప్పుడు అన్నం పోయింది, పిల్లలు పోయినారు, మంగళసూత్రం పోయింది. ఇప్పుడు గుర్తున్నదేంటి, చేతిలో మంగళసూత్రం ఉంది, ఎదుర్కొంటే బండి నిండా గుగ్గిలం ఉంది. గుగ్గిలం లేకపోతే శివుడు అనేటువంటి రసానుభూతి పొందడానికి అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. ఆ భయంతో ఏం చేశాడట, ఈ మంగళసూత్రం ఆయనకి ఇచ్చేసి వెంటనే మొత్తం గుగ్గిలం అంతా కొనేశాడు. కొనేసి ఏం చేశాడు, దీన్ని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళి ఆనందాన్ని అనుభవించడం, రోజు కాస్త వేయడం ఇవన్నీ కాదు. ఇంకా పిల్లలు గుర్తులేదు, భార్య గుర్తులేదు. ఇప్పుడు ఉన్న చోట ఈ బస్తాడు గుగ్గిలం, ఈ గుగ్గిలాన్నంతా వేసేస్తే నిజంగా శివుడు ఇప్పుడు వస్తాడా? ఆ శివుని యందు నా మనస్సు రమిస్తుందా? 10 రోజుల నుంచి ఆహారం లేక శివ పూజని నామంగా చేసేసుకుంటూ ఉన్నాను, అంటే జపం చేసుకుంటూ కూర్చున్నా, ఇంకా చేసేటువంటి శక్తి కూడా లేదు. గుగ్గిలం దొరికింది, మళ్ళీ ఈ గుగ్గిలాన్ని ఇంటికి తీసుకువెళ్ళి మళ్ళీ పూజ చేసి ఆ పూజ అంతరంలో నేను గుగ్గిలాన్ని వెలిగించే శక్తి దేహానికి ఉందో లేదో, పడిపోతుందేమో ఈ లోపల, మళ్ళీ ఇంకో జన్మలో పట్టుకుంటానో లేదో, ఇప్పుడు ఈ గుగ్గిలాన్ని వేసేసుకుందామని అక్కడ వేసేసుకుని పరిచేసుకుని మొత్తం గుగ్గిలం అంతా వెలిగించేసి మధ్యలో కూర్చుని శివారాధన చేస్తూ కూర్చున్నాను. ఏమైపోయింది, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి శివభక్తులందరూ ఎన్ని రకాలుగా భగవంతుడు పట్టుకుందామని ఎన్ని రకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నా, వీడెవడరా బాబులు గుగ్గిలాన్ని వెలిగించి గుగ్గిలం ఉన్న చోట నేను ఉంటాననేటువంటి నమ్మకాన్ని ఇంతలా పెట్టుకున్నాడు. ఎలా? ప్రహ్లాదుడు గనక గోడలో, రాయిలో, గ్లాసులో ఉన్న నీళ్ళని తాగితే ఉన్నటువంటి దాహార్తిలో, ఆ దాహార్తిని శమింపజేసేటువంటి అణువులో విష్ణుమూర్తి ఉన్నాడని ఎలాగైతే సంకల్పం చేసి తండ్రిని, నాయన ఈ రూమ్లో ఎక్కడైనా నువ్వు దేనిలో అన్నా చూపించి నేను విష్ణుమూర్తిని చూపిస్తానని ఎలాగైతే శపథం చేశాడో, ఆ శపథానికి భయపడిపోయినటువంటి విష్ణుమూర్తి అన్ని చోట్ల వచ్చి అన్ని స్వరూపాలుగా తానే అయి ఉన్నాడు. అలా ఇక్కడ శివుడు ఏం చేశాడు, గుగ్గిలం కనపడితే చాలు, గుగ్గిలం నాయనాలు వేస్తే చాలు, అక్కడికి వచ్చి ఇప్పుడు నేను ఉండాలనేటువంటి స్థితిలోకి వచ్చేసాడు. పార్వతీదేవి విసిగెత్తిపోయిన, నాయన నిమిషం కూడా ఇంట్లో కూర్చో, అసలే మొత్తం త్రిలోకాలు తిరుగుతూ ఉంటావు, ఇప్పుడు ఈ గుగ్గిల నాయనారు కాదు కానీ ఇప్పుడు ఈయన ధూపం వేయడం ఏంటి, నువ్వు వెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం ఏంటి, ఆయన ఏమో కళ్ళు తెరవడు, నీకు ముద్ద పెట్టడు, నేను పోనీ ఇంట్లో వండుకున్నాను నేను తింటామంటే నీకు పెట్టండి నేనే అక్కడ తిన్ను, ఆయన పెట్టడు, ఆయన తిండు, నువ్వేమో వెళ్ళిపోయి ఆయన ఎదురుకుండా కూర్చుంటావు అని తిడుతావు. అయినా సరే గుగ్గిలం వేశాడు, వెళ్ళిపోయి ఎదురుకుండా కూర్చున్నాడు. కూర్చునేటప్పటికి ఇప్పుడు ఏమైపోయింది, ఆ గుగ్గిలంలో రమించిపోతున్నాడు, ఆ వాసనతో రమించిపోతున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఇన్నాళ్ళు గుగ్గిలం వేస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడు, ఆ గుగ్గిలం వేస్తే ప్రత్యక్షమైనటువంటి శివుడు నాకు కనపడాలనేటువంటి భావంతో ఉన్నాడు నాయన. ఇప్పుడు ఏమైంది, గుగ్గిలం వేసేసాను, వాసన విశేషంగా వస్తుంది. వాసన వస్తుందంటే ఆ వాసనాంతర్గతంగా పరమశివుడి యొక్క దర్శనం జరుగుతుంది. ఆ వాసన పీలుస్తూ తాను ఉన్ముక్తుడైపోయి అంతర్ముఖం అయిపోయాడు, తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఇంకా బాహ్య పరిస్థితులు తెలియటంలా. ఆ బాహ్య పరిస్థితి తెలియక ఎక్కడ 1 రోజైంది, 2 రోజులైంది, 3 రోజులైంది, కళ్ళు విప్పట్లా. కళ్ళు విప్పి కనీసం నేను వచ్చాను రా అని నేను చెప్తుంటే కూడా వినపడేటువంటి స్వరాన్ని విని మళ్ళీ బాహ్యంలోకి వచ్చేటువంటి స్థితిని కోల్పోయాడు. కోల్పోయినప్పటికి ఏం చేసేసాడు, ఇట్లా కాదు, ముందు వీడి కుటుంబాన్ని ముందు రక్షించాలి. పిల్లలు ఇప్పటికే 2 రోజులు 3 రోజులు బట్టి ఆకలితో ఉన్నారు,